యేసు ప్రభు పేరట మరొకమారందరికి వందనాలు. దేవుడు మరొకసారి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు ప్రేమించిన సమయాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. పాత నిబంధనలో పెద్ద బైబిల్లో పేజీ నెంబర్ 250, పేజీ నెంబర్ 250, పెద్ద బైబిల్లో పాత నిబంధనలో పేజీ నంబర్ 250, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. మొదటి వచ్చిన వాగునండి చదువుదాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమేలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకొని వచ్చెను. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా జాగ్రత్త విందాం. దావీదు భక్తుడి యొక్క జీవితంలో మరొక అనుభవం, క్రీస్తు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన. ఇశ్రాయేల్ దేశంలో దావీదు జీవితంలో జరిగిన యథార్థపు సంఘటన. చాలా జాగ్రత్త విందాం. మొదటి వచనంలో దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి వేరండి. దావీదు సిక్లగు ఆ ఊరిలో ఉన్నాడు. ఏ ఊరిలో? సిక్లగు. దావీదు సిక్లగు అనే ఊరిలో ఉన్నాడు. ఈ ఊరిలో దావీదు ఉంటున్నప్పుడు ఒకరోజు ఆయన వేరొక పని నిమిత్తం ఆ ఊరు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దావీదు ఆ ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడో ఈ లోపల దావీదుకు శత్రువులుగా ఉన్న కొంతమంది అమాలేకీయులు అనబడిన వాళ్ళు, శత్రువులుగా ఉన్నవాళ్ళు దావీదు ఉంటున్న ఆ ఊరి మీద పడి ఆ ఊరిలో ఉన్న దావీదు కుటుంబాన్ని, ఆ ఊరంతటిని తగలబెట్టి దావీదు యొక్క భార్యను, బిడ్డలను, దావీదు కష్టపడి సంపాదించిన ఆస్తిని అంతటిని ఎత్తుకుపోయారు. ఎవరు? శత్రువులు. దావీదు యొక్క కష్టార్జితము, దావీదు కన్నబిడ్డలు, దావీదు కట్టుకున్న భార్య, వీళ్ళందరినీ శత్రువులు ఎత్తుకుపోయారు. తర్వాత 3వ రోజు అయిపోయాక 3 దినాలు గడిచిపోయిన తర్వాత దావీదు మరలా తిరిగి ఆ ఊరు వచ్చాడు. తిరిగి మరలా దావీదు ఆ ఊరు వచ్చేటప్పుడు చూస్తే ఆ ఊరంతా కాల్చబడి ఉంది. ఆ ఇళ్ళన్నీ కాల్చబడి ఉన్నాయి. ఆ ఊళ్ళో దావీదు సంబంధికులందరినీ శత్రువులు పట్టుకుపోయారు. మొత్తానికి దావీదు ఆ నోట విషయం కనుక్కున్నాడు. ఇలా శత్రువులు వచ్చి ఊర్లో లేనప్పుడు ఊరి మీద పడిపోయి అంతటిని పాడు చేసి అంతటిని ఎత్తుకుపోయారు అనే వార్త దావీదుకు తెలిసినప్పుడు దావీదు ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా గుండె పగిలేలా ఏడ్చాడు. ఎందుకు? దావీదు ఫెయిల్ అయిపోయాడు. ఒక భర్తగా ఫెయిల్ అయిపోయాడు. భార్యను కాపాడుకోవలసిన భర్తగా దావీదు ఫెయిల్ అయ్యాడు, అందుకే ఏడ్చాడు. దావీదు ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యాడు. బిడ్డలను కాపాడుకోవలసిన తండ్రిగా దావీదు బిడ్డలను కాపాడుకోలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు. ఒక నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు. తనను నమ్మి వచ్చిన జనాభాని కాపాడుకోవలసిన నాయకుడిగా దావీదు ఫెయిల్ అయిపోయాడు. దావీదు బిగ్గరగా ఏడవటానికి కూడా ఓపిక లేనంత పెద్దగా ఏడ్చాడట దావీదు. ఈరోజు ఈ మాటలుంటుంది మనలో.
దేవుడు నీ కుటుంబంలో అప్పగించిన బాధ్యత, ఆ స్థానము, తండ్రి స్థానమో లేక భర్త స్థానమో లేక కొడుకు స్థానమో ఏముందో పాత్ర దేవుడు నీకు అప్పగించిన దాంట్లో ఒక నాయకుడివో నువ్వు ఫెయిల్ అయిపోతే నీ నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కష్టాల పాలైపోతారు. జాగ్రత్త వినండి. ఈరోజు ఫాదర్స్ డేగా పెద్దలుగా తండ్రులుగా ఉన్న వాళ్ళు మీ అందరికీ మరొకమారి చెప్తున్న విషయం, కుటుంబానికి నడిపించే నాయకుడు తండ్రి. ఎవరు? తండ్రి. బస్సుకు డ్రైవర్ ఎంత ముఖ్యమో కుటుంబానికి నాయకుడు నడిపించేవాడు తండ్రి అంత ముఖ్యం. బస్ డ్రైవర్ తాగి నడిపాడు అనుకోండి, ఎవరికి ప్రమాదం? ఒక్కడికైనా ఉన్న వాళ్ళందరికీ. నిద్రపోయి నడిపాడు అనుకోండి, ఒక్కడికే ప్రమాదమా అందరికి ప్రమాదమా? చెప్పండి. నడపటం సరిగా రాకుండా నడిపాడు అనుకోండి, ఆ బస్సులో ప్రయాణించే వాళ్ళందరికీ ప్రమాదం. ఈరోజు తండ్రిగా నువ్వు ఉండి సరిగ్గా ఆత్మీయతలు నువ్వు లేకపోతే, నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే, దేవుడు నీ చేతిలో స్టీరింగ్ పెట్టాడు, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా పరలోకం వైపు నడిపించు అని, నువ్వు ఫెయిల్ అయిపోతే భక్తిలో ఆత్మీయతలో నిన్ను నమ్మి నీ వెనుక ప్రయాణిస్తున్న నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం ఉంది. నిన్ను నమ్మి నీతో పాటు వాళ్ళు ప్రయాణిస్తున్న వాళ్ళందరూ నీ వల్ల నష్టపోతారు. దావీదును నమ్మిన జనాభా, దావీదును నమ్మిన భార్య, దావీదును నమ్మిన బిడ్డలు, వీళ్ళందరూ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయారంటే శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఎవరి చేతుల్లోకి? శత్రువు చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీలో కుటుంబానికి యజమానులుగా నీ నడిపింపులో అందరూ క్షేమంగానే ఉన్నారంటారా? నీ నడిపింపులో నీ వెనుక ఉన్న నీ కుటుంబం అంతా సరిగ్గా నీ వెనకనే వస్తున్నారంటారా? జాగ్రత్త వినండి, మళ్ళీ చెప్తాను. మరొకసారి వచ్చును. దావీదును అతని జనులను 3వ దినమందు ఎక్కడికి వచ్చారు? సిక్లగుకు వచ్చారు. మీకు ఇక్కడ నేను చాలా విషయాలు చెప్తాను, వాక్యంలోంచి మరింత మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. మీరు చాలా జాగ్రత్త వినండి. మీరు చాలా జాగ్రత్తగా వింటే మీకు ఈ వాక్యం మంచిగా అర్థమవుద్ది. ఎన్నో రోజు? 4-5. అది ఎన్నో రోజు వెళ్ళారు? 3వ దినము. ఎన్నవ దినము? ఈ ఒక్క విషయం గురించి, ఈ ఒక్క లైన్ గురించి ఈ రోజంతా మనం ధ్యానం చేసుకుందాం. ఆ వచనం అంతా ఇప్పుడు అవ్వదు, కానీ ఈ ఒక్క మాట, 3వ దినమందు. ఎన్నో రోజు? 3వ దినము. దావీదు 3 రోజులు లేడట. ఎక్కడ? వెరీ గుడ్. ఎక్కడ లేడు? సిక్లగుల ఊర్లో లేడట దావీదు. 3 రోజులు లేడట. 3 రోజులు లేకపోతేనే ఏమన్నా కొంపలు మునిగిపోతాయా? చాలా నష్టం కలిగింది. 3 రోజులు యేసు ప్రభువు వారికి దూరం అయిపోతేనే యోహాను సువార్త 21వ అధ్యాయం శిష్యులు ఏడిపోయారు? 3 రోజులు, 3 రోజులు యేసు ప్రభువు వారు చనిపోయిన దగ్గర నుండి తిరిగి లేచేదాకా ఈ 3 రోజులు యేసు ప్రభువు వారు కనబడకపోతేనే శిష్యులు తిరిగి మళ్ళీ లోకంలోకి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. రామగారు అడిగారు. రైట్. ఎందుకు ఎవరు పక్కకు దోతారు వాళ్ళే కంట్లో పడతారు. జాగ్రత్తగానండి, మీ పేర్లు యూట్యూబ్లో వస్తాయి. 3 రోజులు యేసు ప్రభువుతో సహవాసం దూరం అయితేనే శిష్యులు వెళ్ళిపోయారు. నీవు మత్తయి సువార్త 16 తీయద్దు. పేతురును యేసు ప్రభువు వారు అన్నారు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. ఇదే పేతురును యోహాను సువార్త 21వ అధ్యాయంలో 30-31 వచ్చిన భాగంలో యేసు ప్రభువు వారు అంటారు, సీమోను కుమారుడవైన పేతురు. 3 రోజులకు గుర్తుపెట్టు. 3 రోజుల్లో మునిగిపోయేది ఏముంది అనుకోవడానికి వీల్లేదు. 3వ రోజుల్లో చాలా జరిగాయి బైబిల్లో. దావీదు కూడా 3 రోజులు లేడు. ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకో జాగ్రత్త. బైబిల్లోంచి నేను ఈ మాటలు చాలా విషయాలు చెప్తాను మీకు.
ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41, 42. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ రైట్. వినండి, మనిషి జీవితంలో కూడా 3 ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఎన్ని? మానవ జీవితంలో ముఖ్యమైన రోజులు 3 దినాలు. దినము అంటే రోజు. 1 పుట్టిన దినం, అవునా కదా, పుట్టినరోజు. 2 మనం జరుపుకునే ఏంటి, ఎక్కువగా బర్త్డే జరుపుకుంటాం, కేక్ కట్ చేస్తాం. 2 పెళ్లి రోజు జరుపుకుంటాం, కేక్ కట్ చేస్తాం. 3వది మన వెనకాలలో జరుపుతారు. ఏంటది చెప్పండి? ఆదరణ కూడిక. దానికి మనం ఉండం, కానీ మన పేరు మీదే జరుగుద్ది. ఏంటో 3వ రోజు, చనిపోయిన రోజు. మానవ జీవితంలో కూడా 3 ముఖ్యమైన రోజులు ఉన్నాయి. పుట్టినరోజు, పెళ్లి రోజు, చనిపోయిన రోజు. పుట్టినరోజుకు చనిపోయిన రోజుకు మధ్యలో ఉన్న జీవితం ఉంది చూసారా, దాన్ని బతుకుతున్న రోజులు అంటాం. పుట్టినరోజు, చనిపోయిన రోజుకు మధ్యలో ఉన్న జీవితం అంతటిని బ్రతుకుతున్న రోజులు. ఈ దినాలను మనం పెళ్ళిళ్ళు అవి చేసుకుంటాం. ఇక్కడ కూడా 3వ రోజు ముఖ్యమైనది. మన రోజులలో కూడా 3వ రోజు ముఖ్యమైనది. ఏంటో 3వ రోజు, చనిపోయిన రోజు. అది చాలా ముఖ్యమైనది. పుట్టినరోజు నాడు అది పెద్దగా మనకేం తెలియదు. పెళ్లి రోజు నాడు అది పెద్దగా నీకు ఉంటే సంతోషంగా ఉంటావు, లేకపోతే నీ కుటుంబాన్ని వచ్చిన వ్యక్తులను బట్టి దుఃఖంగా ఉంటుంది. కానీ అంతకంటే ముఖ్యంగా 3వ రోజు అది ప్రాముఖ్యం. నువ్వు చనిపోయిన తర్వాత నీ జీవితం పరలోకమో పాతాళమో, నిత్య జీవమో నరకమో, నీ జీవితాన్ని నిర్ణయించేది ఆ 3వ రోజు తర్వాతనే. ఎప్పుడు? 3వ రోజు తర్వాతనే. దావీదు జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా 3 రోజులు ఉన్నాయి, 3 దినాలు ఉన్నాయి. వీటన్నింటిలో అతి శ్రేష్టమైనది, బలమైనది ఎన్నో రోజు? 3వ రోజు తర్వాతనే ఉంటాయి విపరీతమైన పరిస్థితులు. అందుకే 3వ దినం ముఖ్యమైనది. 3వ దినము ముఖ్యమైన దినం. బర్త్డే జరుపుకున్నా జరుపుకోకపోయినా పెద్దగా ఏమైనా నష్టం వచ్చిందా? పెద్ద నష్టం ఏమి ఉండదు. పెళ్లి రోజు జరుపుకున్నా జరుపుకోకపోయినా పెద్దగా ఏమి ఉండదు. కానీ 3వ రోజు మాత్రం అది పూర్తిగా నీ ఆత్మ పరలోకానికి వెళ్ళటమో, నీ ఆత్మ పాతాళానికి యుగయుగాలు ఉండటమో, అది ముఖ్యమైనది 3వది. ఆ 3వ రోజు రాకముందే మళ్ళీ మనం సిద్ధపరచుకునే రోజు. కాబట్టి చాలా జాగ్రత్తగా. దావీదు జీవితంలో 3వ దినాన్ని గురించి కూడా చెప్తాను. లూకాసు వార్తలో యేసు ప్రభువారు 19వ అధ్యాయంలో 3 దినాలు మాట్లాడారు. ఎన్ని దినాలు? 3 దినాలు మాట్లాడారు. నేను బోర్డు మీద రాయట్లేదులే. బోర్డు మీద రాస్తుంటే మనం హృదయాల్లో రాసుకోవట్లే. సరే, మొత్తానికి తర్వాత రాస్తే. లూకాసు వార్త 19లో 41, మరొకసారి చదువు తల్లి. 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. రైట్. ఇది ఒక దినము. ఎవరి దినం అంటే ఈ దినం? ఏమన్నారు యేసుప్రభు వారు? చెప్పండి, యేసుప్రభు ఎవరి దినం అన్నారు? దినం అంటే రోజు. దినం అంటే చనిపోయిన తర్వాత చేసే దినాలు కాదవి. దినము అంటే రోజు. యేసుప్రభు వారు అక్కడ చెప్పిన మాట ఏంటి? ఈ నీ దినము, ఈ నీ రోజు. ఏ రోజు? లూకాసు వార్త 19లో యేసుప్రభు వారు చెప్పిన 3 రోజులు, ముఖ్యమైన 3 రోజులు ఉన్నాయి. ఇందులో ఇది మొదటి రోజు. దీన్ని ఏమంటారంటే ప్రభువు దర్శించిన దినము అంటారు. ప్రభువు నిన్ను దర్శించే దినము. ఏంటది? ప్రభువు ఎవరని? ఈ నీ దినమందైనను దేవుడు నిన్ను
దర్శిస్తాడు. దేవుడు నీకు సమీపముగా వచ్చి నీతో మాట్లాడే రోజు. చాలా పర్యాయాలు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా. దేవుడు నీ హృదయంతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా. అది నీ రోజు. ఏ రోజట? దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడే రోజు. ఎవరిది? నీ చేతుల్లో ఉన్న రోజు అన్నారు యేసుప్రభువారు. అందుకే ఆయన ఈ నీ దినము, అది నీ చేతుల్లో ఉంది ఆ రోజు. యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను దర్శించినప్పుడు నీవు నిర్ణయం తీసుకోవటము, నిర్ణయం తీసుకోకపోవటం ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లో ఉంది. అందుకే దేవుడు ఇది నీ రోజు. గుర్తుపెట్టుకో, నువ్వు యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా అది నీ రోజు. ఈ మాటలు ఇంకా నువ్వు వినగలుగుతున్నావు అంటే ప్రాణాలతో ఉండి అది దేవుడు నీకు ఇచ్చిన ఈ రోజు నీ రోజు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నీవు నిర్ణయం తీసుకోవాలి, సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. జీవితాన్ని, కుటుంబాన్ని బాగు చేసుకోవటానికి, ఆత్మను రక్షించుకోవటానికి దేవుడు నిన్ను దర్శించే రోజు ఒక రోజు ఉంటుంది. అది మొదటి రోజు. యేసు ప్రభువు ఏం చేస్తారు? యేసు ప్రభు నిన్ను దర్శిస్తాడు. ప్రభువు నిన్ను దర్శిస్తాడు. ప్రభువు నీ దగ్గరికి వస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. నీ హృదయము, నీ స్థితి, నీ ఆలోచన అంతా ఎరిగిన దేవుడు నీతో మాట్లాడే రోజు మొదటి రోజు. నిన్ను ఆయన దర్శించే రోజు మొదటి రోజు. రెండవ రోజు చూద్దాం. అదే లూకాసు వార్త 19వ అధ్యాయం 15వ వచనం. అదే లూకాసు వార్త 19వ అధ్యాయం 15వ వచనం. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. రైట్. మత్తయి సువార్త 25:19. బహుకాలమైన తర్వాత ఆ యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క. ఇది రెండవ రోజు. రెండవ రోజు ఏంటంటే లూకాసు వార్త 19:15లో దేవుడు మాట్లాడిన మాట లెక్క అడిగే రోజు. ఏ రోజు? ఏ రోజట? దేవుడు నిన్ను లెక్కలు అడిగే రోజు. జాగ్రత్త. దేవుడు మొదట నిన్ను దర్శించాడు. మొదటి రోజున ఏం చేశారు యేసు ప్రభువారు? ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను సందర్శించి నీతో మాట్లాడిన రోజు మొదటి రోజు. లూకాసు వార్తలో యేసు ప్రభువారు చెప్పిన రెండవ రోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను నీ జీవితపు లెక్కలు అడిగిన రోజు రెండవ రోజు. ఏమడుగుతాడు దేవుడు? లెక్క అడుగుతాడు. జాగ్రత్త వినండి. దేవుడు నిన్ను లెక్క అడిగే రోజు. నా జీవితం నా ఇష్టం అన్నావు అనుకో, దేవుడు అన్నాడు మొదటి రోజున నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను దర్శించి నీ హృదయాన్ని తాకాను. రెండవ రోజున నిన్ను పిలిచి నీకు అప్పగించిన దాని అంతటిని బట్టి నేను నిన్ను లెక్క అడుగుతాను అన్నాడు. దీన్నే అకౌంటబుల్ డే అంటారు. అకౌంటబుల్ డే. నీవు లెక్క అప్పగించే రోజు ఒక రోజు ఉంది. దేవుడు నిన్ను లెక్క అడిగే రోజు ఒక రోజు నీ జీవితంలో ఉంది. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సంపదను బట్టి, స్థితిని బట్టి, అంతటిని బట్టి ఒకరోజు దేవుడు నిన్ను లెక్కలు అడుగుతాడు. ఇదిగో నేనిచ్చిన రోజులు, నేనిచ్చిన ఆయుష్, నేనిచ్చిన ఆరోగ్యము, నేనిచ్చిన సంపద లెక్క చెప్పు, ఎలా వాడావో. యజమానుడు దాసులను లెక్క అడిగి చూచుకున్నట్లుగా రెండవ రోజు జరిగేది అదే. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? మొదటి రోజునున్నాం. ఈరోజు నువ్వు మొదటి రోజునున్నావు. ఇంకా దేవుడు లెక్క అడగటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లెక్క అప్పు చెప్పటానికి నువ్వు రెడీగా ఉండాలి. ఇది రెండవ రోజు. దేవుడు నిన్ను ఏమడుగుతాడు? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు సిద్ధమా? దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు ఎలా వాడుతున్నావో లెక్క చెప్పగలవా? దేవుడు నీకు ఇచ్చిన సంపదను ఎలా వాడుతున్నావో లెక్క చెప్పగలవా? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఎందుకు ఖర్చు చేశావో లెక్క చెప్పగలవా?
దేవుడు నీకు ఇచ్చిన రోజులను నువ్వు ఎలా వాడుతున్నావో లెక్క చెప్పగలవా? ఇది దేవుడు నిన్ను లెక్క అడిగే రోజు. రెండవ రోజు, మూడవ రోజు చూడండి. లూకా సువార్తలో నుండి 19వ అధ్యాయం 43వ వచనం. 19:43. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనీయని దినములు వచ్చునని చెప్పెను. రైట్. మూడవ రోజు ఉగ్రత దినము. ఏ రోజు? ఉగ్రత దినము లేక తీర్పు తీర్చే దినము, జడ్జిమెంట్ డే. ఇది లూకా సువార్తలో యేసు ప్రభువారు చెప్పిన 3 రోజులు. మనిషి జీవితంలో 3 రోజులు: పుట్టినరోజు, బ్రతికిన రోజు, చనిపోయిన రోజు. యేసు ప్రభువారు చెప్పిన రోజు, నేను నిన్ను దర్శించిన రోజు ఒకటి, నేను నిన్ను లెక్క అడిగే రోజు మరొకటి ఉంది. నేను నిన్ను ఎక్కడ తీర్పు తీర్చే రోజు. దేవుడు ప్రభు అయిన క్రీస్తు యెరూషలేము పట్టణానికి వెళ్ళి మాట్లాడారు ఈ 3 మాటలు. ఓ యెరూషలేము పట్టణమా, నేను నీ దగ్గరకు వచ్చాను, నిన్ను దర్శించాను, కానీ నువ్వు మారుమనస్సు పొందనైపోతివి. ఓ యెరూషలేము పట్టణమా, నేను నీ దగ్గరకు వచ్చాను, నిన్ను దర్శించాను, కానీ నువ్వు నా మాటలు వినలేకపోతివి, నా మాటలు నీ హృదయంలోనికి నీవు తెచ్చుకోలేకపోతివి. జాగ్రత్త, నేను నిన్ను లెక్క చూశాను, నీ మీదకి ఇప్పుడు తీర్పు రాబోతుంది. నీవును నీ కుమారులను దేవుని ఉగ్రతకు గురి కాబోతున్నారు అన్నాడు దేవుడు. దేవుడు తీర్పు తీర్చే రోజు అదే 3వ దినం. దేవుడు లెక్క చూసిన తర్వాత నీకు తీర్పు ఇచ్చే రోజు, ఉగ్రత రోజు, అది దేవుని యొక్క మహాదినం, జడ్జిమెంట్ డే. ఇది ఒక రోజు ఉంది నీ జీవితంలో. యేసు ప్రభువారు చెప్పిన 3వ రోజు దేవుని యొక్క తీర్పు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచన భాగం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఏం చేయాలట? 3వ రోజు ఎక్కడ నిలబడాలట? మనం ఎక్కడ నిలబడాలి? దేవుని న్యాయపీఠము ఎదుట మనమందరము నిలబడవలెను. నీవు ఈ దేహముతో జరిగించిన ప్రతి దానిని బట్టి. ఎన్నో రోజు అది? జడ్జిమెంట్ డే, తీర్పు దినము. కాబట్టి తీర్పు దినముందని నువ్వు మర్చిపోవద్దు. నీవు లెక్కపు చెప్పాలని మర్చిపోవద్దు. దేవుడు ప్రతి ఒక్కటి నిన్ను లెక్కలోకి తీసుకొస్తాడని మర్చిపోవద్దు. దేవుడు నిన్ను తీర్పులో నిలబెడతాడని మర్చిపోవద్దు. దేవుడు నువ్వు ఈ దేహముతో జరిగించిన మంచివైనా, ఇంకేమన్నాడు, చెడ్డవైనా ఎక్కడికి వస్తాయి? అన్నీ లెక్కలోకి వస్తాయని మర్చిపోవద్దు. దేవుడు పనిష్మెంట్ డే అదే జడ్జిమెంట్, అదే తీర్పు, అదే పనిష్మెంట్, అదే శిక్ష వస్తుంది నీకు. ఆ తర్వాత నువ్వు చేసిన పనులను బట్టి గుర్తుపెట్టుకో. 3 దినాలు చాలా ముఖ్యమైనవి మనిషి జీవితంలో. 3 దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు లోబడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ హృదయాన్ని యేసు ప్రభువుకు సమర్పించుకో. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందో. ఇంకా చూద్దాంలే అన్నావో, ఈ లోపల పుట్టుకొని పోయిందో, దేవుని రాకడొచ్చిందో, ఆరని అగ్నిగుండంలో నిలువెల్ల కాలిపోతూ ఉంటా. దేవుడు నిన్ను దర్శించినప్పుడే, ఆ తీర్పు దినం రాకముందే, ఆ ఉగ్రత రాకముందే ఏం కావాలా? ప్రభువు దర్శించినప్పుడే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ మనస్సును పూర్తిగా ప్రభువుకో సమర్పించుకో. అప్పుడు ధన్యుడు అవుతావు. లేకపోతే చాలా కష్టం. ఆ రోజున దేవుని ఉగ్రత రోజున ఎవ్వరూ తప్పించుకోలేరు. అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజున పాట పడతా ఉంటాం. ఆ రోజున ఎవరుండరో, ఎవరు సహాయం చేయరో. ఆ రోజు భయంకరమైన తీర్పులో నువ్వు నిలబడాలి. నువ్వు చేసిందంతా న్యాయపీఠం ఎదుట, యేసు ప్రభు సింహాసనం ఎదుట మొత్తం బయటకు వస్తుంది. అదే జడ్జిమెంట్ డే. కాబట్టి 3వ దినము చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈరోజు దేవుడిని దర్శిస్తుంటే
ఆయన నీతో వాక్యం ద్వారా మాట్లాడుతుంటే నీ స్పందన ఏంటి? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే నువ్వు ఎలా స్పందిస్తున్నావు? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో, నీ లెక్క త్వరలో దేవుడు ముగిస్తాడు. జాగ్రత్త. దేవుడు త్వరగా నీ లెక్క ముగించాడంటే అర్థం నీ టికెట్ భూమి నుంచి దేవుడు చించేస్తాడు. ఏమంటే నీ లెక్క ముగిస్తుందంటే అర్థం ఏంటి? ఏమన్నాడు దేవుడు దానియేలు గ్రంథంలో? మెనే టేకిల్ పార్సిన్. దేవుడు నిన్ను త్రాసులో లెక్క చూడగా నువ్వు తక్కువే కనపడ్డా. దేవుడు నిన్ను లెక్క కడతాడు, లెక్క చూస్తాడు. నువ్వు సరిగ్గా లేకపోతే నీ లెక్కలు దేవుడు తొందరగా ముగించి పంపిస్తాడు. తొందరపడతా ఉన్నావు అనుకోండి, వాళ్ళ ముందు చూసి పంపిస్తా తొందరపడే వాళ్ళు. నువ్వు యేసు ప్రభు దగ్గర కూడా సరిగ్గా లేకుండా టింకరగా నడుస్తున్నావు అనుకో, దేవునికి లోపడకుండా దేవుడు భయం లేకుండా ఉన్నావు అనుకో, నీ లెక్కలు తొందరలో చూస్తాడు దేవుడు. తొందరపడే వాళ్ళ లెక్కలో మనం రేషన్ షాప్ కాడికి ఆడుకుని పోయినా తొందర నాకు ఇచ్చి పంపి, తొందర నాకు ఇచ్చి ఎడావుడు తట్టుకోలే తొందరకి ఇచ్చి పంపిస్తారనుకోండి, నీకు వాళ్ళు తట్టుకోలేక. యేసు ప్రభు దగ్గర కూడా నువ్వు సరిగ్గా లేక కుదురుగా లేక వంకర నడిచావు అనుకో, వీళ్ళు సరిగ్గా లేరో, సేవకుడు ఎంత చెప్పినా కూడా వీళ్ళు సరిగ్గా లేరో, లెక్క తొందరగా చూద్దామని దేవుడు నీ లెక్క చూశాడు అనుకో, అది రెండవ రోజు. దేవుడు నీ లెక్క చూసే రోజు. దేవుడు నీ లెక్క చూస్తే నువ్వు వెళ్ళిపోతావు. మూడో రోజు లెక్క చూసిన దేవుడు నిన్ను తీర్పులో నిలబెడతాడు. తీర్పులో నిలబడితే నీ లెక్కలు సరిగ్గా లేకపోతే ఏంటై? నీ లెక్కలు సరిగ్గా లేకపోతే భయంకరమైన నరకానికి వెళ్ళిపోతావు. ఒక్కసారి భూమి మీద నుంచి నువ్వు దాటిపోయావంటే మళ్ళీ సరి చేసుకునే అవకాశం లేదు. మళ్ళీ వెనక్కి వచ్చి, ప్రభువా నేను వెనక్కి వచ్చి బాప్తిజం తీసుకుంటానయ్యా, ఈ ఒక్క గంట నాకు అవకాశం ఇవ్వంటే ఇంకొండదో. నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి రావడానికి లేదు ఇంకా. అందుకే నేడు ఎవరు యేసు ప్రభువారు 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, నేడు అనబడిన సమయం ఉండగానే ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ దినం. నువ్వు ఎప్పుడు రక్షించబడాలా? 2024 గదులు 25, 25, 26 ఇట్లా వాయిదాలు వేసుకుంటూ పోయావు అనుకో, ఎప్పుడో పుట్టుకొని పోద్ది. ఏంటది? దేవుణ్ణి లెక్క ముగిస్తాడు. ఆ తర్వాత నీ జీవితం అంతా ఎందుకు బాప్తిజం పొందుకోలేదా, ఎందుకు మారు మనసు పొందలేదా, ఎందుకు దేవుని సేవకుడి మాట వినలేదా అని అప్పుడు నువ్వు ఏడవలసిన పరిస్థితి వస్తుంది. సముద్రం 5వ అధ్యాయం 13లో, అయ్యో నేను నా సేవకుల మాట ఎలా వినలేదే, ఏడుస్తున్నట్ట. అయ్యో నేను నా బోధకుల మాట ఎలా తోసివేశానే, మా పాస్టర్ గారు చెప్తే ఎందుకు వినలేదే అని అప్పుడు ఏడ్చితే, చదవండి ఒకసారి మాట. నా బోధకుల మాట నేను వినకపోతేని, నా ఉపదేశకులు నా సేవకులు చెప్పినప్పుడు నేను చెవి వినలేదే అని ఆ రోజు నేడుస్తారంట. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదు. అందుకే బాప్తిజం పొందనోళ్ళు జాగ్రత్త పడి సిద్ధపడండి. మారు మనసు పొందనోళ్ళు జాగ్రత్త పడి సిద్ధపడండి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ లెక్కలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చివరి లైన్లో యేసు ప్రభువారు అన్నారు, మీరంతా నా చేతుల్లో ఉన్నారు. యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్. దేవుని యొక్క చేతుల్లో ఉన్నాం. ఆయన మనలను బిగించటం ఎంత పనో కాదు, కష్టమా దేవునికి? ఆయన నిన్ను బంధించటము, ఆయన నిన్ను బిగించటం పెద్ద కష్టమైన విషయం కాదు దేవునికి. జాగ్రత్త. ఆయన నిన్ను దర్శించినప్పుడే ఆయనకు లోబడు. ఆయనకు వెగటు కలిగేలాగా, ఆయనకు బాధ కలిగేలాగా, విరక్తి కలిగేలాగా నువ్వు నడుచుకుంటే నీ లెక్కలు తొందరగా ముగిసిపోతాయి. నీ లెక్కలు తొందరగా ముగిసిపోతాయి. ఈ లోకం నుంచి నువ్వు దాటిపోవటమే కాదు, రేపు తీర్పులో కూడా నువ్వు ఏం చేయలేవు, నువ్వు తట్టుకోలేవు. దేవుని ఉగ్రత రోజు నువ్వు తట్టుకోలేవు. నిలువెల్ల నరకం అయిపోద్ది తీర్పులో. అందుకే ప్రభువు నిన్ను మొదటి రోజు ఏం చేశారు? యేసు ప్రభు వారు మొదటి రోజు యేసు ప్రభు దర్శించారు. నేను దర్శించినప్పుడే నువ్వేం కావాలా? ఇదిగో దేవా నా జీవితం. యేసు ప్రభు త్వరగా రానై ఉన్న దేవుడు, నేడో రేపు ఆయన రాబోతున్న దేవుడు. ఆయన వచ్చు లోపల నువ్వు నీ లెక్కలన్నీ సరి చేసుకొని, నీ జీవితపు లెక్కలన్నీ సరి చేసుకొని, ఉన్న లోపాలన్నీ సరిదిద్దుకొని దేవుని ఎదుట నిష్కలంకముగా నిందలేని వ్యక్తిగా నువ్వు నిలబడాలి. అప్పుడే న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడగలుగుతావు. లోపాలు బలహీనతలన్నీ పెట్టుకొని నువ్వు రక్షణ పొందక, మారు మనసు పొందక, బాప్తిజం పొందకుండా ఉంటే తీర్పులో నువ్వు తట్టుకోలేవు. యేసు ప్రభు కోపాన్ని నువ్వు తట్టుకోలేవు.
ఆయన ఉగ్రతకు నువ్వు తట్టుకోలేవు. ఆయన కన్నెర్ర చేస్తే ఆయన ముందు నువ్వు నిలబడలేవు. ఆ రోజు భయంకరమైన రోజు. అందుకే లోకాసు వార్తలు యేసు ప్రభువారు 3 దినాలు చెప్పారు. మొదటి రోజు దేవుడు నిన్ను దర్శించి నీకు అవకాశం ఇచ్చిన రోజు. ఆ రోజుని ఏమన్నారు? ఈ రోజు ఎవరిదన్నారు? ఈ నీ దినము, ఇది నీ రోజు. నేను నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడినప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి అది నీ రోజు, నీ చేతుల్లో ఉన్న రోజు. ఆ రోజు కనుక దేవుడు తీసేస్తే ఇక మళ్ళీ భూమి మీద నువ్వు రావడానికి లేదు. నీ జీవితాన్ని సరి చేసుకునే అవకాశం కూడా ఇక నీ చేతుల్లో లేదు. కాబట్టి ఈ మాటలు వింటూ ఉండగానే దేవుడు ఇంకా నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు రక్షించబడడానికి, నువ్వు మారు మనసు పొందడానికి, యేసు ప్రభు స్వారూప్యంలోనికి సాగిపోవడానికి దేవుడు ఇంకా నీకు అవకాశం ఇచ్చాడు. ఈ రోజు ఇంకా దేవుడు నీ చేతులు పెట్టాడు. కాబట్టి నెక్స్ట్ మరొక రోజు ఉంది, 2వ రోజు, సెకండ్ డే, లెక్క అడిగే రోజు. దేనికి సిద్ధపడాలి నువ్వు? దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు త్వరలో. నువ్వు లెక్కలన్నీ సరి చేసుకో. ప్రతిదానికి లెక్క ఉంది, అన్నింటికి లెక్కలు అడుగుతాడు. 3వ దేవుని తీర్పు రోజు, జడ్జిమెంట్ డే. తీర్పు ఉంది, జాగ్రత్త. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ప్రారంభించిన వచనానికి వద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం. ఒకసారి చాలు తల్లి, ఆ మొదట్లోనే ఎన్నో రోజు? 3వ దినం. ఇంకా ఇది అయిపోయినా వచ్చిన ఆ లైన్ అయిపోయాక మనం ఇప్పుడు తర్వాత 2వ లైన్ అయిపోతాం. 3వ దినము. ఇప్పుడు 3వ దినం ముఖ్యమైనదా కాదా? 3వ దినం ముఖ్యమైనదా కాదా? 3వ దినం చాలా ముఖ్యమైనది నీ జీవితంలో కూడా. పుట్టినరోజు ఒకటి, పెళ్లి రోజు ఒకటి. ఈ 2 పెద్దగా చేసుకున్నా చేసుకోపోయినా నీకు వచ్చే దండగలేదు. చనిపోయిన రోజు మాత్రమే చాలా ముఖ్యం. ఎందుకో? ప్రభువా 39వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నా ఆయువు ఎంతో నాకు తెలుపుమో, నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలుపుమో, నేను చనిపోయిన తర్వాత ఎటు వెళ్తానో దీని ముందే తెలుసుకోవాలయ్యా. 3వ దినం చనిపోయే రోజు రాకముందే నువ్వు సిద్ధపడు. చనిపోయిన తర్వాత నీ దారి ఏ దారి అవుద్దో, పరలోకం వైపు వెళ్తావో, నీ ఆత్మ నరకం వైపు వెళ్తుందో, ఆ 3వ రోజు రాకముందే చాలా జాగ్రత్తగా ఉండు. బ్రతుకుతున్న రోజుల్లోనే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. 3 రోజు అయిపోయిందో ఇంకేం మిగిలింది? దావీదు కాడ 3 రోజులు అయిపోయి ఏం మిగిలింది? దావీదు కాడ ఊళ్ళో బూడిద మిగిలింది. 3 దినాలు అయిపోయిన తర్వాత దావీదుకు సిక్లగనే ఊరిలో ఏం మిగిలింది? శత్రువులు వచ్చి మొత్తాన్ని ఊరంతా బూడిద చేశారు. నీ జీవితంలో కూడా 3 రోజులు అయిపోయాయి అనుకో, ఏం మిగిలింది? 3వ రోజు రాకముందే మేల్కో. 3వ రోజు నిలబడడానికి సిద్ధపడు. 3వ రోజు రాకముందే నీ జీవితాన్ని సరిచేసుకో. దావీదు జీవితంలో ఈ 3 రోజులు అదేం చేశాడు అనగారు చూద్దాం ఉండండి. మొదటి రోజు ఇదే సమూయేలు గ్రంథంలో 27వ అధ్యాయం మొదటి వచనం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి. ఏముందో ఆ వాక్యంలో, చదివిన వాక్యములు అంటే, ఏదో ఒక దినాన సౌలు నన్ను చంపేస్తాడు అని దావీదు అనుకొని, ఇది దావీదు జీవితంలో ఫస్ట్ డే, మొదటి రోజు. ఈ సమూయేలు గ్రంథంలో 3 రోజులు ఉన్నాయి దావీదు జీవితంలో, 27, 28, 30 అధ్యాయాల్లో. మొదటి రోజు దావీదు ఏమనుకున్నాడంటే, ఆయన అనుకున్నాడంటే సౌలు నన్ను చంపడానికి తరుముతున్నాడు, ఏదో ఒక రోజు సౌలు నన్ను పట్టుకొని నన్ను చంపేస్తాడు అనుకొని నేను ఇక్కడి నుంచి సౌలుకి అందకుండా దూరంగా పారిపోదాం అనుకున్నాడు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు? దావీదు. మొదటి రోజు నిర్ణయం తీసుకునే రోజు. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఏంటది? నిర్ణయం తీసుకునే రోజు. దేవుడు కూడా నీ జీవితంలో ఇచ్చిన రోజును నువ్వు మంచి నిర్ణయం తీసుకోవటానికి ఉపయోగించుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీకు ఇంకా ఆయువు, ఆరోగ్యము, ఆయుష్ అన్నీ ఇచ్చినప్పుడు ఇది నీవు నిర్ణయం తీసుకునే రోజు, వాయిదాలు వేసే రోజు కాదు. ఏం చేయాలా? నిర్ణయము తీసుకునే రోజు ఈరోజు.
సౌలు తరుముతున్నాడు అని దావీదు ఒక నిర్ణయానికి వచ్చాడు. సరే, దావీదు ఏ నిర్ణయానికి వచ్చాడంటే సొంత నిర్ణయానికి వచ్చాడు, దేవుడి నిర్ణయానికి రాలా. నిర్ణయాలు వినండి, చాలా పర్యాలు మనం కూడా నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? అమ్మ అన్నదండి, మా నాన్న చెప్పారండి, మా వాళ్ళు చెప్పారండి. మనుషుల నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకు నువ్వు తీసుకున్న నిర్ణయాలు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? మా వాళ్ళు చెప్పారండి. మనుషుల కోసం నిర్ణయాలు తీసుకోవటం. 2, సొంతంగా నువ్వు నిర్ణయాలు తీసుకోవటం. అది ఎవరితో పని లేదు. నీ అంత నువ్వే సొంత నిర్ణయాలు తీసుకుంటావు, బోర్ల బొక్కలు పడతావు. దావీదు కూడా సొంత నిర్ణయం తీసుకున్నాడు. మొదటి రోజున దావీదు, ఫస్ట్ డే, మొదటి రోజు దావీదు సొంత నిర్ణయం తీసుకొని ప్రయాణం చేశాడు. కానీ ఇదే అధ్యాయంలో చూడండి, 23వ అధ్యాయంలో సమూయేలు గ్రంథంలో నుంచి 14వ వచనం. సమూయేలు గ్రంథం 23:14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను సౌలు అనుదినము అతనిని వెదికినను దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. బాగా వినండి, దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. సౌలు పని చేస్తున్నాడు. దావీదును పట్టుకుందామని సౌలు వెంట పడతా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడని వాక్యంలో, అనుదినము సౌలు వెంటపడ్డా దేవుడు దావీదుని మాత్రం అప్పగించలేదు. అంత కాపుదల ఉంటే దావీదు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలా? సొంత నిర్ణయాలు. మనం కూడా చాలాసార్లు చేసే పొరపాట్లు ఇవే. ప్రార్థనలో సాగుతున్నాం అనుకుంటూనే, ఆత్మీయతలో సాగుతున్నాం అనుకుంటూనే కొన్ని పర్యాయాలు సొంత నిర్ణయాలకు వెళ్ళిపోతాం. నువ్వు తీసుకునే ఈ సొంత నిర్ణయాలు దేవుని చిత్తానికి వ్యతిరేకమైపోయి నీకు నష్టాన్ని, కష్టాలు మిగులుస్తాయి. దావీదు జీవితంలో మొదటి రోజున దావీదు చేసిన పని సొంత నిర్ణయంతో ముందుకెళ్ళాడు. నిర్ణయం తీసుకునే రోజు సొంత నిర్ణయాలు అవి. ఈరోజు కూడా దేవుడు నీతో మాట్లాడే మాట, నువ్వు నిర్ణయం తీసుకో. దేవుని వాక్యం విన్నప్పుడు నిర్ణయం తీసుకో. కానీ నువ్వు తీసుకునే నిర్ణయం నీ ఆత్మీయంగా బలపడటానికి ఉపయోగపడాలి తప్ప, నువ్వు తీసుకునే నిర్ణయం దేవునికి వ్యతిరేకంగా నీ సొంత నిర్ణయాలు కాకూడదు. ఏం కాకూడదు? నీ సొంత నిర్ణయాలు కాకూడదు. నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా, ఎప్పుడైనా బాధ కలిగినా, ఎప్పుడైనా శ్రమ వచ్చినా నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉండాలి? దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసి, ప్రభువా ఈ స్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితిలో ఉన్నాను, ఏం చేయమంటారు ప్రభువా అని ప్రార్థన చేసి దేవునిపై ఆధారపడి దేవుని చిత్తమేదో తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. చూడండి, మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. రైట్, దావీదు ఏం చేశాడు? దావీదు దేవుని దగ్గర అడిగి తెలుసుకున్నాడు. ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకున్నాడు. మరి అంతకుముందు ఏమైపోయింది బుద్ధి? అంతకుముందు ఏమైపోయింది చెప్పండి. బాధగా వస్తేనేమో, కష్టాలు వస్తేనేమో ప్రార్థన చేసి ప్రభువా ఏం చేయమంటామని అడుగుతావా? బాధలు లేకుండా బాగా ఉంటేనేమో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతావా? జాగ్రత్త. బాధ కలిగినప్పుడేమో ప్రభువా ఏం చేయమంటావు, బాగా ఉంటేనేమో సొంత నిర్ణయాలు. ఈ మొదటి మాట, మొదటి రోజు దావీదు సొంత నిర్ణయం తీసుకుని ముందుకు సాగాడు. ఏం చేశాడు? సొంత నిర్ణయాలతో ముందుకు సాగాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనలో దేవుడు నిన్ను దర్శించినప్పుడు సొంత నిర్ణయాలతో ముందుకు పోమాకు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు సొంత నిర్ణయాలతో ముందుకు పోమాకు. దేవుని నిర్ణయాలతో ఏకీభవించు, దేవుని వాక్యముతో ఏకీభవించు, దేవుని చిత్తానికి నువ్వు ఏకీభవించు. దేవుడు నిన్ను దర్శించగా నువ్వు సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోతే చాలా శ్రమలు పాలైపోతావు. సొంత నిర్ణయాలతో వెళ్ళిపోయిన దావీదు చివరకు శత్రువుల చేతుల్లో చిక్కుకుపోయాడు. ఎక్కడ చిక్కున్నాడు? శత్రువుల చేతుల్లో చిక్కుకుపోయాడు. ఒక్కడ చిక్కుకోవటమే కాదు, కుటుంబం అంతటిని శత్రువులకు అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే అయిపోద్ది.
దేవునిని దర్శించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యానికి నువ్వు నిర్ణయం తీసుకోవలసిన దానికి బదులు, దేవునికి లోబడి నిర్ణయం తీసుకోవలసిన దానికి బదులు నీ సొంత నిర్ణయాలతో వెళ్ళిపోతే నువ్వే కాదు, నీ వెనుక ఉన్న కుటుంబాన్ని కూడా శత్రువుడు సాతానుడికి అప్పగించిన వ్యక్తి అయిపోతావు. రెండవ రోజు చూద్దాం. సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకొనుమనగా, దావీదు, నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు రెండవ రోజు జాగ్రత్త వినండి యవనస్తులు, పెద్దలందరూ. మొదటి రోజు దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్న రోజుగా ఉండాలి. సొంత నిర్ణయం చెప్పండి. సొంత నిర్ణయం కొంత మానుకో, అది మనకి ఎప్పుడు లాభం. అదేనా కదా, సొంత లాభం కొంత మానుకో, అది పాత సామెత. ఇప్పుడు సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కొన్ని మానుకో, అది నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. ఈరోజు నువ్వు ఒక గొప్ప నిర్ణయం తీసుకో. ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకున్న రోజు ఈరోజు దేవునిలో, దేవుని వాక్యానుగుణంగా నీ ఆత్మీయ జీవితం ఎదగటానికి, బలపడటానికి, సంపూర్ణమైన సిద్ధి పొందినట్లుగా నీవు నిర్ణయం తీసుకున్న రోజు మొదటి రోజు. రెండవ రోజు దావీదు చేసిన పని, రెండవ రోజు దావీదు శత్రువులతో చేయి కలిపాడు. ఎవరితో కలిపాడు? శత్రువులతో చేయి కలిపి పోరాడటానికి సిద్ధమయ్యాడు. అదే ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులు శత్రువులైతే, ఈ దావీదు శత్రువుల పక్షాన చేరాడు. ఫిలిష్తీయుల పక్షాన చేరి ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి సిద్ధమయ్యాడు దావీదు. ఇదే సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలుల పక్షాన దావీదుండి, సున్నతి లేని ఫిలిష్తీయుడి గొల్యాతు ఎంతటి వాడు, ఆఫ్టర్ ఆల్ ఈ గొల్యాతు ఎంత అన్నాడు. గొల్యాతును ఓడించాడు. ఇప్పుడు ఈ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఎవరి పక్షాన చేరాడు దావీదు? శత్రువులైన ఫిలిష్తీయుల పక్షాన చేరి ఇశ్రాయేలులతో యుద్ధానికి వచ్చాడు. ఎంత బాధాకరమైన విషయం. అసలు ఎవరి తరపున ఉండాలి? ఎవరి పక్షాన్ని నిలబడాలి? నువ్వు ఎవరి తరపున మాట్లాడాలి? ఎవరి తరపున నువ్వు యుద్ధం చేయాలా? ఎవరి తరపున నిలబడ్డాడు? ఇప్పుడు వెళ్ళి శత్రువుల తరపున నిలబడ్డాడు. ఎవరి మీద యుద్ధానికి వస్తున్నాడు దావీదు? దేవుడు ఆశీర్వదించిన జనాంగమైన ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తున్నాడు. దేవునికి చాలా కోపం కలగజేశాడు. శత్రువులతో స్నేహం చేసి దేవుని ప్రజలకు విరోధంగా చెయ్యెత్తాడు దావీదు. రెండో రోజు గురించి చెప్తాను, జాగ్రత్త. నువ్వు నీ పనులు ఎట్లా ఉండాలంటే, నీ పనులు ఎప్పుడు దేవుడి పనికి వ్యతిరేకంగా నిలబడకూడదు, కనబడకూడదు. నీ పనులు కనుక దేవుడికి వ్యతిరేకంగా కనబడ్డావంటే ఆ తర్వాత మూడో రోజు నీకు 30 అని అర్థం. ఏంటది? మూడో దినాన నీకు ఇక ముడిందే, 30. ఇక దేవుని ప్రజలకు నువ్వు వ్యతిరేకంగా నిలబడితే, దేవుని పనికి నువ్వు వ్యతిరేకంగా నిలబడితే, దేవుని కార్యాలకు నువ్వు వ్యతిరేకంగా నిలబడితే, దావీదంతటోనే దేవుడు వదిలిపెట్టలా. ఇక నువ్వు నేను మనం అసలు లెక్కలో కూడా రాం. అసమా దావీదంతటోనే దేవుడు పక్కన పెట్టాడు. ఇక మనం ఎంతటోళ్ళం? రెండవ దినాన దావీదు ఒక మాట చెప్పు. మొదటి రోజు నిర్ణయం తీసుకునే రోజు. ఏంటది మొదటి రోజు? ఈరోజు నువ్వు ఏం చేయాలా? ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాలి. దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఒక చక్కటి నిర్ణయం తీసుకో. దేవా, ఇదిగో నేను ఇలా జీవిస్తానయ్యా ఇక నుండైనా అని. నేను మారు మనసు పొందుతాను, నేను బాప్తిజం పొందుతాను, నేను నమ్మకంగా యథార్థంగా జీవిస్తాను, నీ హృదయానుసారంగా వాక్యానుసారం నడుచుకుంటాను నిర్ణయం తీసుకో. రెండవ రోజు పోరాడే రోజు. గుర్తుపెట్టుకోండి. ఏంటిది? రెండవ రోజు పోరాడే రోజు. దావీదు పోరాటానికి సిద్ధమయ్యాడు రెండవ రోజు. కాకపోతే పోరాటం రివర్స్లో చేశాడు దావీదు. శత్రువులతో పోరాడవలసిన దావీదు సొంత వాళ్ళతో పోరాటానికి దిగాడు.
పోరాటమే కానీ సరైన విధంగా ఆయుధం పట్టుకోలేకపోయాడు దావీదు. సరైన విధంగా పట్టుకోకపోతే తిరిగి ఎవరికి పొడుచుకుంటుంది? ఎవరికి తగులుద్ది? మనకే తగులుద్ది. పట్టుకోవలసిన విధంగా ఆయుధం సరిగా పట్టుకోకుండా యుద్ధానికి దిగితే అది మరలా తిరిగి మనకే తగులుద్ది. దావీదు పోరాడువాడు. రెండో రోజు మనం చేయాల్సిన పని పోరాటం. ఏం చేయాలి? ఈరోజు నువ్వు పోరాడాలి. ఏ విషయాల మీద పోరాడాలో చెప్తాను. 3-4 మాటలు చెప్తాను. మొట్టమొదటిగా ఈరోజు నువ్వు పోరాడవలసింది నీ శరీరంతో పోరాడు. దేంతో పోరాడు? నీ శరీరంతో నువ్వు పోరాడాల. నీకు మొట్టమొదటి శత్రువు బయట వాళ్ళు కాదు. ఎవరో? నీ శరీరం నీకు మొట్టమొదటి శత్రువు. ఎవరో? వస్తువులు ఎవరో? చెప్పండి, ఎవరో? నీ శరీరం నీకు మొట్టమొదటి శత్రువు. అందుకే దేవుడు అంటాడు, లేక పౌలు భక్తుడు అంటాడు గలతీ 2:20 తీయద్దు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, శరీరమును దాని ఇచ్చలతో నేను చంపానంటాడు. సిలువ వేశాడట. నీ శరీరం నీకు మొట్టమొదటి శత్రువు. ఈ శరీరం సామాన్యమైనది ఏం కాదు. నువ్వు ఎంత మేకప్లు వేస్తావో, పౌడర్లు రాస్తావో, సెంట్లు కొడతావో, ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తావో, పౌడర్ రాస్తావో, ఇవన్నీ రాస్తావో, ఎంత అందంగా తయారు చేస్తావో అంత నీకు ముప్పు తీసుకొచ్చింది ఈ శరీరం. ఈ శరీరం ప్రమాదకరమైంది. నీకు మొట్టమొదటి శత్రువు బయటలు కాదు, ఏ మనుషులు కాదు, నీ శరీరమే నీకు మొదటి శత్రువు. ఈ కాయం అంటే ఈ శరీరం నిన్ను మట్టిలో కలపటం కూడా ఖాయమే. జాగ్రత్త. ఈ శరీరం నీకు, ఈ దేహం నీకు మొదటి శత్రువు. ఈ దేహాన్ని, శరీరాన్ని, శరీరపు క్రియలను జయించలేకపోతే కష్టం. ఈ శరీరం ఏం చేస్తుందంటే నిన్ను సోమరిపోతుని చేస్తుంది. ఈ శరీరం ఏం చేస్తుందంటే నిన్ను తిండిపోతుని చేస్తుంది. ఈ శరీరం ఏం చేస్తుందంటే నిన్ను నిద్రపోతుని చేస్తుంది. ఈ శరీరం ఏం చేస్తుందంటే నిన్ను తిరుగుబోతుని చేస్తుంది. ఈ శరీరం ఏం చేస్తుందంటే నిన్ను తీర్పు పాలు చేస్తుంది. ఏంటది? శరీరం. ఈ శరీరం నిన్ను పనిచేయనీయదు, అస్సలు పనిచేయనీయదు. సోమర్తనాన్ని నేర్పించింది ఏంటిది? శరీరం. ఈ శరీరం కష్టపడ్డాన్ని ఒప్పుకోదు. కష్టపడితే ఒళ్ళు నలిగిపోద్ది. కష్టపడినేవది నిన్నో, చెమట పట్టనేవది నిన్నో. శరీరం ఎంతసేపటికి సుఖంగా ఉండు అని కోరుకుంటుంది. ఈ సుఖం కాస్త నిన్ను రేపు నరకానికి తీసుకుపోద్ది. అందుకే నీకు మొట్టమొదటి శత్రువు. నీ పోరాటం దేని మీద చెప్పండి? సోమవారపోతుతనం రానికూడదు. పౌలు ఏమన్నాడు? నేను అనేకులకు ప్రకటించిన తర్వాత భ్రష్టుడనై పోతునేమో అని నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నారంట. ఉపవాసముల చేత, ప్రార్థన చేత మోకాళ్ళేసి శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. నువ్వు ప్రార్థన అంటే మోకాళ్ళే. పాపం వయసులో పెద్దలు, ముసలోళ్ళు, వాళ్ళు మోకాళ్ళలో నొప్పులు ఉండాలి, మోకాళ్ళు వేయలేకపోయారంటే వాళ్ళకి ఒక అర్థం ఉంది. నీకేమయ్యా? పొడుసు వ్యక్తి పలుకురై రక్కలు అవుద్దంట. నీకేమయ్యా మోకాలు వేయటానికి? సాతానుడు ఒప్పుకోడుగా. నీ శరీరాన్ని సుఖం పెట్టి, శరీరం నీకు మొదటి శత్రువు. నువ్వు పోరాటం ఎక్కడ రావాలా? మోకాళ్ళు వేయాలి, నల్లగొట్టుకోవాలి శరీరాన్ని. ఏం చేయాలా? శరీరం నల్లగొట్టుకోపోతే సోమరిపోతు అయిపోద్ది. సోమరిపోతు తర్వాత తిండిపోతూ అవుద్ది. తిండిపోతూ నిద్రపోతూ అవుతాడు. ఈ 3 పోతులు కలిసి తాగుబోతులు అవుతారు, తిరుగుబోతులు అవుతారు. ఈ సొలొమోను చెప్పిన పోతుల పద్యాలు ఇవన్నీ సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పాడు. శరీరాన్ని కష్టపెట్టకుండా సుఖపెడతా ఉంటే నిద్రపోతూ అవుతాడంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలు. సోమరిపోతులు అవుతారు, సోమరిపోతులు నిద్రపోతులు అవుతారు, నిద్రపోతులు తిండిపోతులు అవుతారు, తిండిపోతులు తాగుబోతులు అవుతారు, తాగుబోతులు చివరకు తిరుగుబోతులు అవుతారు, తిరుగుబోతులు తీర్పు పాలు అవుతారు, చివరకు నరకానికి వెళ్ళిపోతారు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు అంటాడు, శరీరమందు శ్రమపడు. ఏం చేయాలంటే శరీరాన్ని శ్రమ పెట్టు, సుఖపెట్టొద్దు. నీ మొట్టమొదటి శత్రువు ఎవరో చెప్పండి? ఎవరు? శరీరం. ఏం చేయాలా? హాయిగా రాత్రిపూట, సాయంత్రం పూట దావీదు కడుపు నిండా తిని మధ్యాహ్నం హాయిగా పడుకొని అట్టా తిరిగాడు శరీరం సుఖంగా. ఏమయ్యాడు? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. తీయొద్దు.
ఏమయ్యాడు? పాపంలో పడిపోయాడు. దావీదును పాపంలో పడేసింది ఏంటి? ఈ శరీరమే. ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఎప్పుడు దేవుడి దగ్గరికి రావాలంటే ఏం పోతాలే, ఇప్పుడా ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అంటది. ఏం నిద్రపోవటానికి అందం, తినటానికి అందం. తినడానికి అంటదా? అందం. జాగ్రత్త, నీ శరీరమే నీకు మొట్టమొదటి శత్రువు. శరీరాన్ని జయించలేకపోతే నువ్వు తర్వాత దేవుని రాజ్యంలో ఉండటం చాలా కష్టమైన విషయం. నువ్వు పోరాడు. బాగా తిండిపోతనం ఉందనుకోండి, సొలొమోను చెప్పాడు సామెతలు 23:2 గొంతు కత్తి పెట్టుకో అన్నాడు. అంటే గొంతు కత్తి తీసుకొని గొంతులో పొడుచుకోమని కాదు, చాలు అనుకో. చాలు, ఇంకా చాలు. ఎక్కువ తినొద్దు. తినబుద్దనం తగ్గించుకోమని చెప్పాడు. ఎక్కువ తినొద్దు, చాలు. మనిషి బతకటానికి తినో, అంతే తప్ప తినటానికి బతకొద్దు, అంతే. కాబట్టి శరీరం నిన్ను పాపం వైపు లాక్కపోయే సాతాను చేతుల బలమైన ఆయుధం ఈ శరీరం. నీ పోరాటం మొదటికి ఎక్కడుండాలా? శరీరంతో పోరాడు. ఈ శరీరంతో పోరాడలేని వ్యక్తి నువ్వెప్పటికీ పాపంతో పోరాడలేవు. మొట్టమొదటికి శరీరంతో పోరాడు, మొదటి పోరాటం. 2, నువ్వు పాపంతో పోరాడాలా. ఏం చేయాలా? దేంతో పోరాడాలా? పాపముతో పోరాడాలా. శరీరాన్ని సుఖపెట్టావో పాపంలో ఫెయిల్ అయిపోతావు. పాపంతో పోరాడాలంటే శరీరాన్ని నల్లగొట్టుకోవాలా. నీకు ఆత్మీయ జీవితం రావాలా, ఉపవాస ప్రార్థన రావాలా, నల్లగొట్టుకుని శరీర అనుభవంలోకి రావాలా, పశ్చాత్తాప మనసు రావాలా, వెలిగిన మనసు రావాలా. ఇవేమి లేకపోతే పాపం నీ మీద పెత్తనం చేస్తుంది. నువ్వు పోరాటం మనుషుల మీద కాదు, పాపం మీద ఉండాలి. దేని మీద? పాపం మీద పోరాడాలా. 3, 1 శరీరం మీద పోరాడాలి మనం. 2 పాపం మీద పోరాడాలా. 3 లోకం మీద పోరాడాలా. లోకాచారాలు ఏవి నీ జీవితంలోకి రావడానికి వీల్లేదు. ఏం రాకూడదు? లోకంలో ఉన్న ఆచారాలు కనుక నీ జీవితంలోకి వచ్చాయంటే లోకస్తులతో పాటు నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు. లోకమును దాని ఆశయం గతించిపోద్ది. గతించిపోయే లోకంతో పాటు నువ్వు పరిగెత్తొద్దు. లోకరక్షకుడు యేసు ప్రభువుతో పాటు మనం ప్రయాణం చేయాలి. లోకంతో మనం ప్రయాణం చేయొద్దాం. లోక మర్యాదలను పాటించవలసిన అవసరం లేదు. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు లోకమును ఏమన్నారు? లోక మర్యాదను అనుసరించమన్నారా? అప్పుడప్పుడు అనుసరించమన్నారా? ఏమని చేయమన్నారు? అనుసరించొద్దు. మహాతల్లులారు వినండి. పెళ్ళిళ్ళకో, చనిపోయినప్పుడో, పుట్టినరోజులో, పెళ్లి రోజులో, గృహప్రవేశాలు, శంకుస్థాపనలో లోకంలో అన్నీ తీసుకొచ్చి పెట్టారంటే తిప్పల పాలవుతారు. తర్వాత మీకు వచ్చే కష్టాలు ఎంత అంత ఉండవు. ఆ తర్వాత ఇంకెవరు వచ్చి ఏం చేయలేరు. ఎందుకు? ఏనుగు నెత్తిన ఏనుగే బూడిద పోసుకున్నట్టు మీ నెత్తిన మీరే పోసుకుంటున్నారు కష్టాలు. లోకమును దాని ఆశ గతించిపోను. లోకాచారాలు మీరు పాటించొద్దు. ఉన్న బైబిల్లో దేవుడి మాటలు పాటించడమే నీ వల్ల కాదు. ఇంకెందుకు మళ్ళీ అదనం బరువు చెప్పు? అవునా కదా? బైబిల్లో దేవుడు చెప్పిన వాక్య ప్రకారం జీవించడమే నీకు కష్టమైతే మళ్ళీ ఇది చాలదన్నట్టు లోకాన్ని తెచ్చు నీ నెత్తి మీద పెట్టుకుని ఇంకో మూట ఏం మోస్తావు? ఇది మొయిటివే నీ వల్ల కావట్లేదాయా? మరి ఇంకో బరువు ఎందుకు అదనంగా మనకు? మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరమో పొందుడి. లోకాన్ని ఏం చేయొద్దన్నాడు దేవుడు? అనుసరించవద్దు. లోకాచారాల వైపు పోవద్దు. లోకంలో వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారని ఉరుకులు పరుగులు చేయొద్దు. పోయావంటే రేపు బాధలు కూడా ఎవరు పడాలా? చెప్పిన వాళ్ళు పడరు, నువ్వే చేసిన వాళ్ళే పడాలి. పోవద్దు వాటి జోలికి. నువ్వు శరీరంతో పోరాడు, పాపముతో పోరాడు, లోకముతో పోరాడు, 4 అలవాట్లతో పోరాడు. ఏంటది? నీకున్న అలవాట్లు నిన్ను బానిసని చేశాయి. మనిషి అలవాట్లకు బానిస. దేనికి? నీ అలవాట్ల నుండి నువ్వు పోరాడాలి. దేవుడు నిన్ను మళ్ళీ ప్రేమించి ఒకరోజు ఆయుష్కాలం ఇచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా? ఈ రోజైనా నువ్వు మళ్ళీ కొత్తగా నీ జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తావు అని. అంతే తప్ప మళ్ళీ నిన్నున్న అలవాట్లు ఈరోజు కూడా తెచ్చుకుంటావని కాదు.
దేవుడు మళ్ళీ నీకు ఇంకొక రోజు ఆయుష్కాలం ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఈ రోజు మళ్ళీ నువ్వు క్రొత్తగా ప్రారంభిస్తావని. ఈ రోజు నుంచైనా నీ పాత అలవాట్లు వదిలిపెట్టి మళ్ళీ క్రొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తావని దేవుడు మళ్ళీ నీకు ఇంకొక రోజు ఆయుష్కాలం ఇస్తా వచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతిరోజు క్రొత్తగా నువ్వు ఎదగాలని, క్రొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని. అంతే తప్ప మళ్ళీ పాత పద్ధతిలోకి పోయావనుకో, నిన్ను దేశపోయి పాతాళంలో పడేస్తాడు దేవుడు. ఒక్కసారి ఆడికి పోవటమే తప్ప మళ్ళీ రావటం ఉండదు. పాత అలవాట్లన్నీ పాతాళానికి దేశపోతాయి. జాగ్రత్త. ఆచారాలు, అలవాట్లు ఏం చేయాలా? అలవాట్ల మీద పోరాడు. నీకున్న బలహీనతల మీద పోరాడు. నీకు ఏ అలవాట్లు అయితే ఉన్నాయో ఈరోజు తీర్మానం చేసుకో. మరలా రేపు రోజున ఉదయించే రోజు, కొత్త రోజు దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఈ పాత అలవాట్లు కొత్త జీవితంలోకి నీకు రాకుండా నువ్వు జాగ్రత్త పడు. ఇది పోరాటం. పోరాడవలసిన వాటి మీద నువ్వు పోరాడకుండా ఎవరి మీద పోరాడుతున్నాడు దావీదు? దేవుడి పని మీద వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. మరి ఏదో ఒక పోరాటం చేయాలి అన్నట్టుగా ఉంది ఎల్ల పని కూడా. నీ పని కూడా అదే అయింది. నువ్వు శరీరంతో పోరాడలేనోడివి, పాపంతో పోరాడలేని వ్యక్తివి, అలవాట్ల మీద పోరాడలేని వ్యక్తివి, లోకం మీద పోరాడలేని వ్యక్తివి. చివరకు నువ్వు పోరాడేది ఎలా? అమ్మా నాన్నల మీదనే. వీటి మీద ఎట్టాగు నీకు చేత కాదు పోరాడటం. వీటి మీద పోరాడటం చేతగాని వ్యక్తులందరూ చేసే పోరాటాలు ఎక్కడ తెలుసా? ఇంట్లో అయినోళ్ళ మీద. దావీదు పోరాటం ఎంత? ఎక్కడిప్పుడు అయినోళ్ళ మీద పోరాటం మొదలుపెట్టాడు. శత్రువులతో పోరాడటం చేతగాల. ఎవరితో పోరాడుతున్నాడు ఇప్పుడు? అయినోళ్ళ మీద పోరాటం. నీ పరిస్థితి కూడా ఇదే అయింది. పాపంతో, శరీరంతో, లోకంతో, అలవాట్లతో పోరాడటం చేతగాని వాళ్ళందరూ చివరకు ఇంట్లో వాళ్ళ మీద, అయినోళ్ళ మీద, ఆత్మీయుల మీద, సంఘం మీద, సేవకుల మీద ఎక్కడ పోరాడుతుంటారు వీరుల్లాగా. గుర్తుపెట్టుకో, నీ పోరాటం నువ్వు పోరాడు. రెండో రోజు పోరాడే రోజు ఈ పోరాటం నీకు మేలుకరంగా ఉండాలా. ఈ పోరాటం నిన్ను నిలబెట్టేది ఉండాలా. ఈ పోరాటం నిన్ను దేవుడికి దగ్గర చేసేది ఉండాలి. ఈ పోరాటం నిన్ను ప్రభువు దగ్గర రాజ్యములో తీసుకుపోయేదిగా ఉండాలి. ఈ పోరాటం నిన్ను సమాజంలో మంచి వ్యక్తికి నిర్ణయించేదిగా ఉండాలి తప్ప దేవుణ్ణి బాధ పెట్టే విధంగా ఉండకూడదు. ఇది దావీదు జీవితంలో రెండవ రోజు. ఇక దావీదు జీవితంలో మూడవ రోజు. దావీదు జీవితంలో మూడో రోజు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. రైట్. ఇది మూడో రోజు. మొదటి రోజు ఏం చేశాడు? నిర్ణయం తీసుకున్నాడు. మంచి నిర్ణయమా? సొంత నిర్ణయం. ఏం చేయాలి నువ్వు? సొంత నిర్ణయం. ఇప్పుడే చెప్పా, సొంత నిర్ణయం కొంత మానుకో. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఏం చేయాలా? దేవుణ్ణి అడుగు. దేవుడి నిర్ణయం తీసుకో. సొంత నిర్ణయంతో ముందుకు పోయావో తిప్పల పాలైపోతావు. రెండో రోజు పోరాడాడు. కానీ ఎవరితో పోరాడాలా? వాస్తవంగా సమస్యలతో పోరాడాలా, శత్రువులతో పోరాడాలా? కానీ ఎవరితో పోరాడాడు? అరే మంచోళ్ళతో పోరాడితే నీకు ఏమొచ్చు? ఇంట్లో వాళ్ళతో పోరాడితే ఏం ఉపయోగం? నీ జీవితాన్ని పాడు చేసే కష్టాల మీద పోరాడు, సమస్యల మీద పోరాడు, సాతాను చిక్కుల మీద పోరాడు. వాటి మీద పోరాటాలన్నీ వదిలిపెట్టి కుటుంబాన్ని కట్టుకోవడానికి పోరాడు, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడు. ఆ వాటి మీద పోరాటాలన్నీ వదిలిపెట్టి మంచి విషయాల మీదగా వాళ్ళకు వ్యతిరేకంగా నీకు మంచి చేసే వాళ్ళతో పోరాడితే నీకేం ఉపయోగం? మూడవ రోజు ముఖ్యమైంది. మూడవ రోజును ప్రతిఫలం పొందే రోజు. ఏంటది? దావీదు మూడో దినాన ప్రతిఫలం పొందాడు. ఇది నీ జీవితంలో మూడో రోజు, నువ్వు ఫలం పొందే రోజు. యేసు ప్రభువు లూకాసు వార్తలో చెప్పిన మూడో రోజు తీర్పు రోజు. ఆ తీర్పును నీకు ప్రతిఫలం ఉంటుంది. దావీదు ప్రతిఫలం పొందిన రోజు. ఏం ప్రతిఫలం పొందాడు దావీదు? మొదటి 2 రోజులకు కలిపి మూడో రోజు ప్రతిఫలం పొందాడు. మొదటి రోజు సొంత నిర్ణయం తీసుకున్నాడు. రెండో రోజు దేవుని బిడ్డలతో పోరాడాడు, దేవుని పనికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. మూడో రోజు గొప్ప ప్రతిఫలం వచ్చిద్దా? గొప్ప బహుమానాలు వస్తాయా? మరి నీకు కూడా గొప్ప బహుమానాలు వస్తాయి రేపు. మూడో రోజు నువ్వు నిలబడతావు దేవుడి దగ్గర. నువ్వు చేసిన దానికి దేవుడు బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడా? దావీదు పొందిన ప్రతిఫలం 4 విషయాలు చెప్తాను. కుటుంబాన్ని కూల్చుకున్నాడు. ఏం కూల్చుకున్నాడు? కుటుంబాన్ని కూల్చుకున్నాడు. కట్టుకున్న భార్యను పోగొట్టుకున్నాడు. కన్న బిడ్డలను పోగొట్టుకున్నాడు. కష్టార్జితాన్ని వృధా చేసుకున్నాడు. 4 కాలు కుటుంబం అంతటిని కూల్చుకున్నాడు. కుటుంబాన్ని కూల్చుకునే వాళ్ళని ఇప్పుడు జ్ఞానవంతులమంటామా?
అజ్ఞానులం అంటామా? జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు కుటుంబాన్ని కట్టుకుంటారు. జ్ఞానం లేని వాళ్ళే కుటుంబాన్ని, మూర్ఖులు కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. భార్యను పోగొట్టుకున్నాడు. ఏమయ్యాడు? భార్యను పోగొట్టుకున్నాడు. కన్న బిడ్డలను, కాపాడుకోవలసిన బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచో కష్టపడిన సంపాదన అంతా పోగొట్టుకున్నాడు. ఇది ప్రతిఫలం. దావీదు తీసుకున్న నిర్ణయానికి, దావీదు చేసిన పనులకు దావీదుకు వచ్చిన ప్రతిఫలం తట్టుకోలేక ఆ ప్రతిఫలానికి ప్రాణం పోయేలాగా కేకలు పెట్టి ఏడ్చాడు. ఎవరు? దావీదు. దావీదు ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోయాడు. బిడ్డలకు ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోయాడు. దావీదు ఒక భర్తగా ఫెయిల్ అయిపోయాడు. దావీదు ఆనాటి ప్రజలకు నాయకుడిగా ఫెయిల్ అయిపోయాడు. దావీదు ఈ అధ్యాయములు, ఈ వచనాల్లో ఫెయిల్యూర్ కనపడుతున్నాడు. ఈరోజు నువ్వుగా జాగ్రత్త, తండ్రిగా నీ బిడ్డల విషయంలో నువ్వెంత కాపాడుకుంటున్నావో. నువ్వు ఫెయిల్ అయిపోతే నీ బిడ్డలు ఒకరోజు అంటారు, విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం, త్వరగా విలాపవాక్యములు 5:7, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాం. అనుభవిస్తున్నారా లేరా? జాగ్రత్త ప్రియ తండ్రులారా, నా ఇష్టం అని కూడా నువ్వు జీవించొద్దు. నా లైఫ్ నా ఇష్టం అంటూ నీ విచ్చలవిడి జీవితం జీవించొద్దు. నువ్వు జీవించే జీవితం అంతా రేపు ఎవరి ఒడిలో వేయబడుతుంది? నీ బిడ్డల ఒడిలో వేయబడుతుంది. ఏడ్చారు ఆనాటి ప్రజలు, అయ్యో మా తండ్రులు పాపాలు చేసి, ఇష్టానుసారంగా పాపాలు చేసి చచ్చిపోయారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసిన పాపాలకు శిక్ష ఈరోజు మేము అనుభవిస్తున్నాం. వాళ్ళు సరిగ్గా మాట్లాడితే ఇంకొక మాట ఏమంటారంటే, ఇలాంటి తండ్రి కడుపును అనవసరంగా పుట్టాం, ఇలాంటి కుటుంబంలో అనవసరంగా పుట్టాం, ఇలాంటి వారి కడుపున పుట్టకుండా ఉన్న మాకు బాగుండేదమ్మో, ఇన్ని కష్టాలు వచ్చాయి కాదనుకుంటారు. జాగ్రత్త ప్రియ తండ్రులు, రేపటి రోజున మీ గురించి మీ బిడ్డలు ఈ మాటలు చెప్పకూడదు. మా నాన్న జల్సాలు చేసి తాగి తిరిగి తందనాలాడి చచ్చాడు, ఆయన బిడ్డలుగా పుట్టినందుకు మేము ఈరోజు అప్పుల పాలైపోయి తిప్పలు పడుతున్నాం, కష్టాలు పాలైపోయి నష్టాలు పాలైపోయామని నీ గురించి నీ బిడ్డలు చెప్పే రోజు అలా రాకూడదు. ప్రతిఫలం పొందే రోజు 3వ రోజు. నీ జీవితాన్ని బట్టి నువ్వు తీర్పులో నిలబడే రోజు 3వ రోజు. తండ్రిగా నీవు నీ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును నుంచే తండ్రికి ఉండాలి. భర్తగా నిన్ను నమ్మి వచ్చిన నీ భార్యకు ఒక మంచి జీవితం ఇచ్చే భర్తగా నువ్వు ఉండాలి. నిన్ను నమ్మి నిన్ను అనుసరించిన నీ ప్రజలకు ఒక మంచి నాయకుడిగా నువ్వు నిలబడాలి. దావీదు 3 ఫెయిల్ అయ్యాడు. తన నమ్మి 600 మంది వచ్చారు. తన నమ్మి వచ్చిన 600 మందికి నాయకుడిగా ఫెయిల్ అయిపోయాడు దావీదు. తన నమ్మి వచ్చిన ఊర్లు, కుటుంబాలను వదిలిపెట్టిన భార్య ఉంది. భార్యల విషయంలో దావీదు నమ్మి వచ్చిన వాళ్ళను నమ్మకంగా చూసుకోలేక ఫెయిల్ అయిపోయాడు. భర్తగా ఫెయిల్ అయిపోయాడు. తన గర్భాన్ని పుట్టిన బిడ్డలు ఉన్నారు. కన్న బిడ్డలను కూడా సరిగ్గా పెంచలేక, చూసుకోలేక, కాపాడుకోలేక దావీదు ఫెయిల్ అయ్యాడు. ప్రియ తండ్రులో, ఈరోజు నీ ప్రవర్తన రేపు నీ బిడ్డల మీద పడబోతుంది. వాళ్ళ ఒడిలో నువ్వు నిప్పుల కుంపటని వేయబోతున్నావు. వాళ్ళ ఒడిలో రేపు నువ్వు జలసాలతో చేసిన విందులు, వినోదాలు, చిందులన్నీ పాపాన్ని వాళ్ళ ఒడిలో వేయబోతున్నావు. జాగ్రత్తగా, వాళ్ళ జీవితాన్ని నువ్వే నీ చేతులతో పాడు చేయబోతున్నావు. ఈ భూమి మీద ఒకే ఒక్క జీవి తన బిడ్డలను తను చంపుకునేది, అది పాము. తను పెట్టిన గుడ్లను తను తిని, తను పెట్టిన పిల్లలను చంపుకునేది ఒక విషసర్పం, పాము. ఇప్పుడు అదే వరుసలో నువ్వు కూడా వస్తున్నావు. పామే తను పెట్టిన గుడ్లను అది తింటది, పామే తన పిల్లలను అది చంపుకొని తింటది. ఇప్పుడు మనిషిగా తర్వాత నువ్వు కూడా అంతే. నువ్వు పాపాలు చేసి జలసాల చేసి విందులు చిందులు అంటూ తిరుగుతూ ఇవన్నీ రేపు నీ బిడ్డల ఒడిలో వేసి నువ్వు చచ్చిపోతున్నావు. ప్రతిఫలం పొందే రోజు దావీదు ఏడ్చాడట. దావీదు పెద్దగా ఏడ్చాడట. ఆ రోజు యేసయ్య ఒగ్గొర్తు రోజు నువ్వు ఎంత ఏడ్చినా నీకు ఉపయోగం ఉండదు. ఆ రోజు రాకముందే, తీర్పు దినాలు లేకముందే, దేవుడు నిన్ను లెక్క అడిగే రోజు రాకముందే, ఈ రోజు నీ రోజు. ఈ రోజు దేవుడిని దర్శించినప్పుడే నీవు బుద్ధిగా ప్రభువు దగ్గర నీ హృదయాన్ని సమర్పించుకో. నీ జీవితాన్ని సరిచేసుకో, నీ జీవితాన్ని సరిదిద్దుకో.
ఇదిగో దేవా నా జీవితం ఎప్పటిదాకా లెక్క లేకుండా జీవించాను నాయన, వెచ్చలివిడిగా జీవించాను, నా ఇష్టానుసారంగా జీవించాను, నా లైఫ్ నా జీవితం నా ఇష్టం అనుకుంటూ జీవించాను. కానీ ఒకరోజు నువ్వు లెక్క అడిగితే నేను లెక్క చెప్పలేనేమో, మీదట నేను నిలబడలేనేమో, ఆ యోగ్యత నాకు లేదేమో, నా జీవిత ప్రభావం రేపు నా బిడ్డల మీదకి రాబోతుందని విన్నాను. ఆ రోజు నేను ఏ ఫలం పొందుకుంటానో భయంకరంగా రోజు, ఆ రోజు ఆ తీర్పు దినాన్ని నేను నిలబడగలనా? నేడో రేపో యేసయ్య రాకడ రాబోతుంది, గుర్తులు అనేకం జరుగుతుంది. ఈ మాటలున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు రాకడకు సిద్ధపడు. దేవుని రాజ్యములో నీవు, నీతో పాటు నేను, నా కుటుంబం అంతా దేవుని రాజ్యములో ఉండునట్లుగా నీ జీవితాన్ని సిద్ధపరచుకొని నీ కుటుంబానికి నువ్వు నాయకుడిగా యేసు ప్రభు రాజ్యాన్ని నడిపించే వ్యక్తిగా నీవు ఉందవుగాక. ఆమేన్. అందరం లేచి నిల్చుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిల్చుందాం ఒకసారి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ రాబోతున్న యేసయ్య రోజు కోసం దావీదు జీవితంలో 3 దినాలు దావీదు జీవితంలో ముఖ్యమైన రోజులుగా ఉన్నాయి. నీ జీవితంలో కూడా 3 రోజులు. దేవుడు నిన్ను దర్శించిన రోజు, దేవుడు నిన్ను లెక్క అడిగే రోజు, దేవుడు నిన్ను తీర్పులో నిలబెట్టే రోజు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు రాకముందే నువ్వు జాగ్రత్తగా సిద్ధపడు. దేవుడు నిన్ను దర్శించినప్పుడే నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకో. దేవా నా జీవితంలో నేను పొరపాటులుంటే, నా ఇష్టానుసారంగా జీవించుంటే నన్ను క్షమించండి నాయని అడుగుతాం. అందరం లేచి నుంచుందాం, ఎవరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం. దేవుడు నీ హృదయాంతరంగముల నుండి వచ్చే ప్రార్థనను ఆయన ఆలకించున్నట్లుగా విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండకుండా, దేవుడు నీ ప్రార్థన ఆలకించే సమయం, దేవుడు నీ ప్రార్థన వినే సమయం. ఈ సమయంలో ఎవరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం. జీవితంలోని 3 దినాలు ముఖ్యమైనవి. 3 దినాలు గడిచిపోయాయంటే రేపు నువ్వు తట్టుకోలేవు. ఇంకా దేవుడు నిన్ను లెక్క అడిగే రోజు రాబోతుంది. నువ్వు వంకర టింకర జీవితం జీవిస్తే నీ లెక్క తొందరగా దేవుడు ముగిస్తాడు. భూమి మీద నుండి ఆయనను తీసేశాడంటే మళ్ళీ నువ్వు వచ్చి రక్షణ పొందడానికి అవకాశం లేదు, బాప్తిజం పొందడానికి అవకాశం లేదు, మారు మనసు పొందడానికి అవకాశం లేదు. దేవుడు ఈ నీ దినము అనబడిన ఈ రోజు నీకుండగానే, దేవుడు నిన్ను దర్శించినప్పుడే, దేవుడు నిన్ను ప్రేమతో పిలిచినప్పుడే నువ్వు చక్కటి నిర్ణయం తీసుకో, చక్కటి తీర్మానం చేసుకో. ఏకపించుదాం, అందరం ప్రార్థనలోకి పెంచుతాం, అందరం ప్రార్థనలోకి పెంచుతాం. ఎవరు మౌనంగా వండుకుంటాం, అందరం ప్రార్థనలోకి పెంచుతాం. దావీదు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజులో ఒక మంచి నిర్ణయం తీసుకో. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా నాయన, ఈ సమయంలో ప్రభు శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఎన్ని దినములు, అనేకమైన దినాలు ఇచ్చినప్పటికీ ప్రాముఖ్యమైన 3 దినాలు మా జీవితంలో ముఖ్యమైనవని మేము విన్నాం. నాయనా మీరు మమ్మల్ని దర్శించిన దినమో, మీరు మా దగ్గరికి వచ్చిన దినమో, మీరు మాతో మాట్లాడిన దినమో, మీరు మా హృదయాలను తాకిన దినమో, అది మా జీవితాలలో మాకు చాలా ముఖ్యమైన ప్రథమమైన దినం. నాయనా మీరు మమ్మల్ని దర్శించినప్పుడే మా హృదయాలను కఠినపరుచుకొనక, మా హృదయాలను ప్రభువు మీ వాక్యమునకు లోపరిచి, నాయనా మమ్మను మా జీవితాలను మీకు సమర్పించుకునే భాగ్యము కలిగి చేయండి. దేవాయ సమయంలో వారి హృదయాలను ఎందరు సమర్పిస్తున్నారో, ఎందరు విరిగి నలిగిన మనసుతో మా ప్రభు వారిలో ఉన్న లోపాలను, బలహీనతలను ఒప్పుకొని విడిచిపడడానికి సిద్ధపడుతున్నారో నీ కృప చూపండి నాయన. దేవా నీవు మా జీవితాల్లో లెక్క అడిగే రోజు ఒక రోజు ఉంది నాయన. మీరు మాకిచ్చిన జీవితము, మాకిచ్చిన సంవత్సరాలు, మాకిచ్చిన ఆయుష్, మాకిచ్చిన ఆరోగ్యము, మాకిచ్చిన సంపద, ఇవన్నీ ఒకరోజు మీ దగ్గర లెక్క అప్పు చెప్పాలి నాయన. లెక్క చెప్పగలిగిన యోగ్యులముగా మేము నిలబడాలి. అయోగ్యులముగా నాయన మేము నిలబడితే, ఆ రోజు నాయన అబద్ధికులుగా మేము మీ ముందు నిలబడితే, కనబడితే
ఆ ఉగ్రత దినాన మేము తప్పించుకోలేము నాయన. ఆ లెక్క మా ప్రభువా మేము చెప్పగలిగినంతగా నేను నిర్దోషులముగా నిలబడుటకు సహాయం చేయండి తండ్రి. దేవా, ఈ సమయంలో శిరస్సు మంచి ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని కృపలో జ్ఞాపకం చేసుకొని, ఎంతమంది జీవితాలలో ఎందరు ప్రభు వారిలో ఉన్న లోపాలను ఒప్పుకొని మీ ఎదుట సరిగా కనబడుటకు నాయన లెక్క అప్పు చెప్పవలసిన రోజు సిద్ధపడుతున్నారో ఆ సిద్ధపాటు అనుభవంలోకి తీసుకురండి నాయన. 3వ దినాన మీరు తీర్పు తీర్చి మాకు ప్రతిఫలం ఇచ్చే రోజు, మీరు తీర్పు తీరిస్తే అది నిత్య జీవమైన అవుతుంది, నిత్య నరకమైన అవుతుంది. ఒక్కసారిగా భూమి నుండి మేము తీసివేయబడితే మరలా ఇంకా మాకు ఇంకొక అవకాశం అనేదే లేదు. ఆ 3వ రోజు రాకముందే, ఆ ప్రతిఫలం పొందకముందే లోపాలను సరిచేసుకొని ఆత్మీయ జీవితాలను కట్టుకొని కుటుంబాలతో సహా ఒక మంచి తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా, నాయకులుగా నాయనా అనేకులను మంచి దారిలోనికి, సన్మార్గములను తీసుకువచ్చి మీకు ఇష్టమైన బిడ్డలుగా, నమ్మకమైన వారుగా నైనా మేము ఉండుటకు, మా సంఘం ఉండుటకు, మా సహవాసం ఉండుటకు, ఈ సమయంలో ప్రార్థనలో పాలు పొందిన ప్రతి ఒక్కరు ఉండినట్లుగా మీ కృప చూపి దీవించి సహాయం చేయబడి క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.